ఒక ప్రశాంతమైన రాత్రి. బయట అన్నీ సాధారణంగా కనిపిస్తున్నాయి. కాని ఆ ఇంట్లో మాత్రం ఒక భయంకరమైన సంఘటన జరగబోతోంది. అది చాలా మంది జీవితాలను మార్చేస్తుంది. ఆమె పేరు అలీసియా బెరెన్సన్. ఆమె ఒక ప్రసిద్ధ పెయింటర్. ఆమె వేసిన చిత్రాల్లో జీవం ఉండేది. ఆమె జీవితం కూడా అంతే అందంగా కనిపించేది. ఆమె భర్త గాబ్రియేల్ ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. బయట చూసేవారికి వాళ్ల పెళ్లి చాలా సంతోషంగా, పర్ఫెక్ట్గా అనిపించేది. కాని ఒక రాత్రి అలీసియా అకస్మాత్తుగా గాబ్రియేల్ను 5 సార్లు కాల్చేసింది. ఆ తర్వాత ఆమె ఒక మాట కూడా మాట్లాడలేదు. పోలీసుల ముందు కాదు, కోర్టులో కాదు, ఎవరి ముందు కాదు. ఆమె పూర్తిగా మౌనంగా మారిపోయింది. దాంతో ఆమెను జైలుకి కాదు, ఒక మానసిక ఆసుపత్రికి, ద గ్రోవ్, పంపించారు. ఇక్కడి నుంచి కథ మొదలవుతుంది. థియో ఫెబర్, ఒక సైకాలజిస్ట్, ఈ కేసుపై చాలా ఆసక్తి చూపిస్తాడు. అలీసియా ఎందుకు ఇలా మౌనంగా మారిపోయిందో తెలుసుకోవాలని అతనికి బలమైన కోరిక ఉంటుంది. ఆమె కోసం అతను అదే ఆసుపత్రిలో ఉద్యోగం తీసుకుంటాడు. ప్రతిరోజు అతను ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కాని అలీసియా మాత్రం మౌనంగానే ఉంటుంది. ఒకరోజు అతనికి అలీసియా వేసిన ఒక పెయింటింగ్ గురించి తెలుస్తుంది. దాని పేరు ఆల్సెస్టిస్. ఆ చిత్రంలో ఒక మహిళ తన ప్రేమ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తుంది. థియోకి అర్థమవుతుంది, ఇది కేవలం ఒక చిత్రం కాదు, ఇది ఒక సందేశం. అతను నెమ్మదిగా అలీసియా గతాన్ని తెలుసుకుంటాడు. ఆమె చిన్ననాటి బాధలు, ఆమె తల్లి మరణం, మరియు ఆమె తండ్రి చెప్పిన కఠినమైన మాట, నువ్వే చనిపోయి ఉండాలి. ఆ మాటలు ఆమె మనసులో లోతుగా మిగిలిపోయాయి. ఆమె పెళ్లి కూడా బయటకు బాగానే కనిపించినా లోపల చాలా సమస్యలు ఉన్నాయి. థియోకి గాబ్రియేల్కు మరొకరితో సంబంధం ఉందని తెలుస్తుంది. కాని అది ఒక్కటే కారణమా? ఇంకా ఏదో ఉంది. చాలా లోతైన నిజం. చివరికి ఆ నిజం బయటపడుతుంది. థియో కేవలం డాక్టర్ కాదు. అతను ఇప్పటికే అలీసియా జీవితంలోకి వచ్చాడు. ఒక రాత్రి గాబ్రియేల్ ఇంట్లో ఉన్నప్పుడు థియో వాళ్ల ఇంట్లోకి దొంగలా ప్రవేశించాడు. వాళ్ళిద్దరినీ కట్టేసి గాబ్రియేల్కి ఒక భయంకరమైన ఎంపిక ఇచ్చాడు. నీ ప్రాణం కాపాడుకోవాలా, లేక నీ భార్యను కాపాడాలా? గాబ్రియేల్ తన ప్రాణాన్ని ఎంచుకున్నాడు. అలీసియాను చనిపోవడానికి వదిలేశాడు. ఆ క్షణంలో అలీసియా మనసు పూర్తిగా విరిగిపోయింది. ఆమె ఎంతో ప్రేమించిన వ్యక్తి ఆమెను వదిలేశాడు. థియో వెళ్లిపోయిన తర్వాత అలీసియా తనను తాను విడిపించుకుంది మరియు గాబ్రియేల్ను కాల్చేసింది 5 సార్లు. ఆ తర్వాత ఆమె మౌనంగా మారిపోయింది. ఎప్పటికీ థియోనే ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. మరియు అదే థియో ఇప్పుడు ఆమెను చికిత్స చేయడానికి వచ్చాడు. కాని చివరికి నిజం బయటపడింది. అప్పుడు చాలా ఆలస్యమైపోయింది. కొన్ని కథలు మాటల్లో కాదు, మౌనంలో చెబుతాయి. అలీసియా కథ అలాంటిదే.